షీన్ లాక్ది ఇది వాల్నట్ స్టైనర్ ఒక స్టైనరు. ఆ స్టైనర్ మొత్తం కూడా ఫుల్గా మొత్తం పోసేసేయాలి, దాంట్లో ఒక డబ్బాలు తీసుకోవాలి. తర్వాత ఏషియన్ది మన రోజ్వుడ్ స్టైనర్ అనమాట. ఇది రోజ్వుడ్ స్టైనర్ వచ్చేసరికి ఒక హాఫ్ తీసుకున్నాను. హాఫ్ తీసుకున్న తర్వాత ఇది ఏషియన్ వచ్చేసరికి ఏషియన్లో గ్లోబల్ హ్యాండ్ పాలిష్ అనమాట. ఇది హ్యాండ్ పాలిష్ వచ్చేసరికి ఒక 200 ml తీసుకుంటున్నాను. ఇది సరిగ్గా బెజ్జం పెట్టరా అంటే వాడికి సరిగ్గా బెజ్జం పెట్టలేదు. ఇది ఎదవా మరి ఏం చేస్తాం, గబగబగా వీడియో తీసేయడానికి అది చూసుకోలేదు మేము కూడా. ఇంకా 200 ml అది షీన్లకు ఇది ఏషియన్ పాలిష్ పోసిన తర్వాత ఇది కూడా కొంచెం మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసి మనకి తర్వాత ఇది టెండర్ అనమాట, ఎన్సీ టెండర్ కొంచెం తగిన మోతాదులో కలుపుకొని దాన్ని తీసుకెళ్ళి మనం మొత్తం మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా క్లాత్ తీసుకొని పాలిష్ క్లాత్ ఉంటుంది, పాలిష్ క్లాత్ తీసుకొని క్లాత్తో చక్కగా మనం అట్లాగా నైస్గా చాలా నైస్గా డోర్ను ఒత్తకుండా చాలా నైస్గా నీట్గా నిదానంగా చక్కగా ఎంత చక్కగా మనం అప్లై చేస్తే అంత చక్కగా పాలిష్ ఎక్కుతూ ఉంటుంది అనమాట. దాని మీదకి డోర్ మీదకి మనం స్ప్రే చేసినా కానీ స్ప్రేకి వచ్చేసరికి స్ప్రే మిషన్కి మరియు దానికి ఎక్విప్మెంట్స్కి వాటికి చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సెకండ్ హ్యాండ్ పాలిష్కి వచ్చేసరికి ఇది చాలా తక్కువలో అవుతుంది, అండ్ మెటీరియల్ తక్కువ, లేబర్ కూడా తక్కువలో అవుతుంది, మనకి చాలా నీట్గాను అఫీషియల్ క్లాస్గా ఉంటుంది. దీన్ని చేసే విధానంగా చేస్తే మాత్రం మనం హ్యాండ్ పాలిష్ స్ప్రే మిషన్ కూడా పనికిరాదు అనమాట. నేను దీంట్లో కొంచెం బాగా అనుభవం ఉంది నాకు. మరి మీరు చూస్తున్నారు నేను ఏ విధంగా ఎక్కిస్తున్నాను అనేది. పైకి కిందకి చక్కగా అది చాలా జాగ్రత్తగా చక్కగా నీట్గా మన కంగారు పడకుండా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే హ్యాండ్ దాంట్లో క్లాత్లో ఉంచేసారా, అది క్లాత్ పైకి నేను ఏ విధంగా అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత చేసేటప్పుడు నా హ్యాండ్లో నా క్లాత్లో పాలిష్ ఉన్నంతసేపే అప్లై అవుతుంది. క్లాత్లో పాలిష్ లేకపోతే మరి ఉత్తి హ్యాండ్ అయితే ఆడదు. ఆ పాలిష్ ఉన్నంతసేపే ఆ హ్యాండ్ అనేది ఆడుతూ ఉంటుంది. తర్వాత వెంటనే పాలిష్ తీసుకొని మళ్ళీ అప్లై చేసుకోవాలి. అదనమాట. పాలిష్ మొత్తం చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది సింగిల్ కోటింగ్ అప్లై చేశాను. ఇంకా రేపు మళ్ళీ దీన్ని వెంటనే అప్లై చేస్తే ఏమైతే పొరలుగా మళ్ళీ ఇదిగా వస్తుంది. అందుకని మళ్ళీ రేపు మార్నింగ్ ఒక్కసారి దీన్ని పేపర్ ఆడిచ్చిన దాని మీద మళ్ళీ ఇంకొకసారి కానీ ఇంకో పాలిష్ కానీ ఇంకో కోటింగ్ కానీ వేస్తే అండి మీరు నమ్మో అసలు పియు మెలామిన్ పాలిష్ కూడా ఈ పాలిష్ దెబ్బకి పనికిరాదనమాట. కాకపోతే ఏంటంటే క్లారిటీగా చక్కగా చేసే విధానంగా చేయాలి. చేస్తే మాత్రం నెంబర్ 1గా ఉంటుంది. ఇది ఫస్ట్ కోటింగే. మళ్ళీ రెండో కోటింగ్ వేసేసరికి ఇది ఇందాక చూపించింది ఫ్రంట్ వైపు, ఇది వచ్చేసరికి